ఎవరు చేయని ప్రయోగాలు చేసి ఎవరు అటెంప్ట్ చేయని క్యారెక్టర్ చేసి తనకు తానే ఒక బ్రాండ్ సృష్టించుకున్నాడు ధనుష్. కానీ ఆశ్చర్యకరంగా ఇడ్లీ కొట్టు లాంటి సాదాసీదా సినిమాని తెలుగులో రిలీజ్ చేసి తేరే ఇస్క్ మే లాంటి ఎమోషనల్ లవ్ స్టోరీని మాత్రం తెలుగు ఆడియన్స్ కి అందించలేదు. తెలుగు వాళ్లకు ఇలాంటి కథల మీద కనెక్షన్ ఉండదనుకున్నారా, లేక ఈ సినిమా వాల్యూ అర్థం కాదనుకున్నారో హీరో ధనుష్కే తెలియాలి. ఈ సినిమాకి అసలు సోల్ శంకర్ మరియు ముక్తి అనే రెండు పేర్లలోనే దాగి ఉంది. శంకర్ అంటే శివుడు, ముక్తి అంటే శివుని లక్ష్యం. శంకర్కి ఎప్పటికీ ముక్తి దక్కదన్నట్టుగా ఉంది వాళ్ళ పేర్ల ప్లేస్మెంట్. కానీ ఈ సింబాలిజం సినిమా సోల్ ని మరింత బలంగా నిలబెడుతుంది. ధనుష్ ఎంత టాలెంటెడ్ యాక్టర్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు. కానీ ఈసారి కృతి సనన్ కూడా తన పక్కన చేరింది. గ్లామర్ రోల్లో మాత్రమే కాదు, మానసిక బాధతో తన అంతరంగంతో పోరాటం చేసే యువతిగా కృతి చేసిన పర్ఫార్మెన్స్ నిజంగా గుండెల్ని మెలిపెట్టేస్తుంది. మొదటిసారి ముక్తిని చూసిన క్షణం నుంచే శంకర్ జీవితం మారిపోతుంది. మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని అర్థం చేసుకోకపోయినా మనం మాత్రం వాళ్ళని ఒక రీజన్ కూడా లేకుండా ప్రేమిస్తూనే ఉంటాం. ఈ సినిమాలో శంకర్ది అదే క్యారెక్టర్. శంకర్ లాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఎప్పటికీ చేరుకోలేని ఒక టాస్క్ ని ముక్తి వాళ్ళ ఫాదర్ ఇస్తాడు. ముక్తి మీద తనకున్న అపారమైన ప్రేమతో శంకర్ ఆ అచీవ్మెంట్ ని సాధిస్తాడు. కానీ అప్పటికే ముక్తి వేరొకరికి దగ్గర అవుతుంది. నిజంగా ఈ సీన్స్ లో వాళ్ళిద్దరి మాటలకు మన మైండ్ బ్లాక్ అవుతుంది. శంకర్ నాన్న చనిపోయినప్పుడు తన బాధ, కాశీలోని సన్నివేశం, ముక్తి ఇంటికి వచ్చి ఆమె మీద కాశీ జలాలను పోసి నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటా, నీ ప్రేమలో చనిపోయిన వాడు మళ్ళీ నీ కడుపులో పుడతాడు అంటూ చెప్పే డైలాగ్స్ కి దానికి ముక్తి ఇచ్చే రియాక్షన్ చూస్తే మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కడుపులో బిడ్డ ఉన్న ఎమోషన్స్ ని తట్టుకోలేక స్మోకింగ్ కి మందుకి అడిక్ట్ అయిన యువతిగా కృతి సనన్ పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంటుంది. కృతి కెరీర్ లోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా ఇది. ప్రకాష్ రాజ్ గురించి మాటలు అవసరం లేదు. ఒక సీన్ లోనే ఎంటైర్ ఫ్యామిలీ క్యారెక్టర్ గ్రాఫ్ ని మార్చేయగల శక్తి ఉన్న నటుడు. ముక్తి ఇంట్లో అతను చేసే ఒక మూమెంట్ మన మనసులో ముద్ర వేస్తుంది. క్లైమాక్స్ లో రక్తం కారుస్తూ ముక్తి ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి కొన్ని సెకండ్స్ కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది. ఫైనల్ గా లవ్ స్టోరీస్ ని ఇష్టపడేవారు మిస్ అవ్వకుండా చూడండి. ఈ మూవీకి నా రేటింగ్ 4/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.